ముకుంద జ్యువెలరీ తీసుకొచ్చింది లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% వెయ్యితో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే మొక్కజొన్నలతో పాటు ధాన్యం తడిసి ముద్దయింది. ప్రస్తుతం కేసముద్ర వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్ద కావడంతో రైతులంతా ఆరబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా కేసముద్ర వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఈ అటువంటి కేసముద్ర వ్యవసాయ మార్కెట్లో కేవలం మొక్కజొన్నలు మాత్రమే రావడం, మొక్కజొన్నలంతా భారీగా పేరుకపోవడం వల్ల ధాన్యం రైతులంతా బయటనే ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. దీంతో పాటుగా ఏదైతే మార్కెఫైడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఎప్పటికప్పుడు తరలించాల్సి ఉండగా ప్రభుత్వం కొనుగోలు చేసిన మార్కెఫైడ్ బస్తాలను కూడా మార్కెట్ షెడ్లలోనే నిల్వ ఉంచడం వల్ల ప్రభుత్వ సొమ్మును ఎప్పటికప్పుడు గోదాము తరలించాలి. దీంతో తరలించకపోవడం వల్ల మార్కెట్లో ఉన్నటువంటి అన్ని షెడ్లలో ఏదైతే మొక్కజొన్న కొనుగోలు చేసినటువంటి బస్తాలు ఉండడం రైతులకు గత్యంతరం లేక ఆరు బయటనే ఆరబోసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అకాల వర్షం రావడం రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యంతో పాటు మొక్కజొన్నలు అయితే తడిసి ముద్దయ్యాయి. ఏదైతే తడిసిన ధాన్యంతో పాటు మొక్కజొన్నలను ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసముద్ర వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న ఏం తెచ్చినావు, ఎట్లా ఉన్నది సమస్య? ఒడ్లు పట్టుకొస్తే నైట్ అనుకోకుండా అకాల వర్షం గురించి ఒడ్డానికి ఖరాబ్ అయినాయి. దీనికి ఎమ్మడే మా రైతులు ఆదుకుంటున్నట్టుగా వాళ్ళు వచ్చి ఎమ్మడే పాడబెట్టి ఆడ తీసుకోవాలి, ఎమ్మడే కార్పు వేసుకోవాలి. దానివల్ల మాకు నష్టం బాగా జరుగుతుంది. ఇక్కడ అనవసరంగా మాకు రేట్లు పడుతుంది. వాళ్ళు రేట్ల కోసానికి ఇబ్బంది పెడతారు బాగా. అది మాత్రం తొందరగా వాళ్ళు తీసుకుపోవాలని కోరుతాను. నువ్వు చెప్పు, ఏం తెచ్చినావు? వడ్లు తెచ్చిన సార్, ఈ ఆటికి 8 రోజులు అవుతుంది. రేటు పడతలేదు, అడ్డి పాసరి తీసుకుంటారు. ఎవరు దళారులు ఎవరు రావడం లేదు. ఇదే మా పరిస్థితి, రైతుల ఆవేదన. వర్షం పడి తడిసిపోయింది కదా, మరి తడిసిపోయింది. దానికి మద్దతు నష్టపరంగా కట్టి ఇవ్వాలి, దానికి మద్దతు ధర పలికి ఇవ్వాలి. అంటే ఎందుకు మరి బయట ఎందుకు పోసుకున్నా? ఇన్ని షెడ్లు ఉన్నాయి కదా. ఇన్ని షెడ్లు అంటే మొక్కజొన్నలు అవి ప్రభుత్వం కొనుక్కున్న బస్తాలన్నీ మొత్తం నిల్వ ఉండడం వలన బయట అంటే పోయడం జరిగింది. ఇది మీరు చెప్పండి అన్న, అసలు ఏందన్న కేసీఆర్ మాకు చాలా మంది రైతులు ఆరబోట్టుకున్నారు ధాన్యం, మీరు ఏం తెచ్చిళ్ళు? తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను వచ్చి వారం రోజులు అవుతాను. పోయిన శనివారం రోజు కోసిన. ఇలా ఫుల్ స్టాక్ ఉన్నది. అడిగిపోతే మొక్కజొన్నలు అంటారు. అర్తిదారులు మొత్తం బయటనే కొంటారు. వీడికి 2-3 తప్ప ఎవరు వస్తలేరు. ఆయన పెట్టిన రేటే ఇవ్వాలని. నచ్చకపోతే రైతులు ఉంచితే కాంటలు నేను జరుగులేదు, బత్తాలు ఎత్తులు లేదు. ఎత్తిన బత్తాలు కూడా కాంటాలు జరుగులేదు. అసలు పట్టించుకునే నాదుడే లేదు. ఇలా ఎవడు అచ్చులు లేదు, టేడర్ చేసులు లేదు. రైతులు వచ్చి వారం 10 రోజుల నుంచి ఇక్కడనే ఉంటారు. నీళ్లకు అసలు ఇవాళ మార్కెట్కి చిట్టి వేయలేదు. ఒడ్లు కొనుగోలు కేంద్రం ఇవాళ బంద్ అని చెప్పి చిట్టి వేయలే. తడిసినాయి, మొత్తం తడిసినాయి. తాటిపత్రులు ఇవ్వమన్నా కానీ సిబ్బంది తాటిపత్రాలు కూడా ఇవ్వలే. తీసుకున్న వాటితోనే కప్పుకొని సగం తడిసినాయి, సగం తడవని వాళ్ళు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయినాయి. వాటి ఎటు చేసి అయినా మద్దతు ధర పెట్టి రేట్ ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాలి, వెంబటే కాంట చేయాలి. నువ్వు చెప్పే ఏం తెచ్చినావు? ఎన్ని క్వింటాలైనా తడిసిందన్న వర్షానికి? తడిసిందన్న, నేను తెచ్చి 5 రోజులు అవుతుంది. చిట్టి కూడా పెట్టిన, కొంటలేరీడ. లోపల పోద్దామంటే మొక్కజొన్నలు బాగా ఎక్కువ పోసి ఉన్నది. కాంటలు అయితలేవు, బస్తలు పోతలేవు. ఇప్పుడు బయట పోతే ఏం తాటపత్రి వేయలే. రాత్రి పోయి చూస్తే ఆడ తాళం వేసి ఉన్నది. మాదేం చిలకలు అక్కడ మొక్కజొన్నలు అట్లే తడుతున్నాయి. మొక్కజొన్నలు కూడా ఇక్కడ కొంటలేరు. ఇప్పటికే నెల 15 రోజులు అవుతుంది. ఈడ పోతే మొత్తం ఒడ్లు తడిసినాయి. దీన్ని మంచి రేటు పెట్టి ఎమ్మడే తీసుకోవాలని అనుకుంటున్నాం అన్న. 4 రోజుల కాంచి వచ్చినావు, మరి 4 రోజుల కాంచి ఎవరు రాలే. చిట్టి కూడా పెట్టినా, తీసుకుంటలేరు. మళ్ళీ ఇవాళ పోయి చిట్టి పెడదామని అంటే చిట్టి ఇస్తలేరు. ఇంకా 5-6 రోజుల దాకా, అసలు 15 రోజుల దాకా మీ వడ్లే తీసుకోనని అంటారు బయట అడిగితే. మరి ఎట్లా మార్కెట్ తడితే మరి ఎవరు బాధ్యత వహించాలంట? అది కూడా అడిగిన, మాకు తెలియదు అంటారు వాళ్ళు. వాళ్ళకి పోయి అడిగిన, నేను పొద్దున పోయి అడిగిన, మరి ఎట్లా అన్న ఏంటిదంటే తర్వాత ఆఫీసర్లు వస్తారు, వాళ్ళని అడగని తెలుసుకో అని అంటారు. ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో ఏంటిదో మాకు తెలియదు. వడ్లు ఇట్లా మొత్తం ఆగం అవుతుంది. తెచ్చి 5-6 రోజులు అవుతుంది. ఒక్కొక్కరు వారం రోజుల కాడ నుంచి అట్లే ఉన్నాయి వడ్లు, మొత్తం ఆగం అవుతుంది. చెప్పు, నీ పేరు? మరి మార్కెట్లో ధాన్యం ఎన్ని రోజుల కానీ తీసుకొస్తే ఎందుకు తడిచింది? తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందన్న. మరి గవర్నమెంట్ కానీ దీంట్లో ఉన్న సిబ్బంది కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ చాలా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందని మాకు అనిపిస్తుంది.
మరి ఇంత ధాన్యం వస్తుంది, దీనికంటే ఎక్కువ వచ్చిన ధాన్యానికి ఇంతకుముందు కొన్నారు, కానీ ఇది చాలా తక్కువ వస్తుంది ఈసారి అయితే ఈ వడ్లు. మరి వడ్లకు ఎందుకు కొంటలేరు అయితలేదు. మీరు చూసుకున్నట్టయితే బత్తలు అన్నీ అట్లనే ఉన్నాయి, మీరు చూసుకోరు బత్తలు ఎప్పుడప్పుడు బత్తలు ఎత్తుకోవాలి వాళ్ళు. అసలు అవి బత్తలు పోతలేవు, ఈ వడ్లు పోతలేవు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం అవుతలేదు. మరి రైతులకు ఎందుకు ఎంత గోస పెడుతున్నారు? అంటే ఇన్ని షెడ్లు ఉన్నాయి కదా, మీరు బయట ఎందుకు పోసుకున్నారు? లోపల మొక్కజొన్నలు నిండి ఉన్నాయి బాగా, ఏ అటువై చూస్తే మొత్తం మొక్కజొన్నలే ఉన్నాయి, నిండి ఉన్నాయి. దానివల్ల ఇటు బయట పోసుడు అయితే మరి వడ్లు కూడా కొన్ని షెడ్లు ఇవ్వాలి వాళ్ళు అసలు రూల్స్ ప్రకారంగా అయితే. అసలు ఆ షెడ్లు కూడా వడ్లు పోయడానికి కూడా పర్మిషన్ లేదు అసలు. రైతులయా గవర్నమెంట్ కొన్న బాపతి? గవర్నమెంట్ కొన్న బాపతిలే ఉన్నాయి, అవి పోతలేవు అట్లనే ఉంటున్నాయి. మరి ఇంత నష్టం జరుగుతుంది రైతులు, మరి ఆదుకునే రేటు ఎవ్వరు లేరు. మరి పెద్ద ఎత్తున చూసుకుంటే మరి మనం కూడా ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మరి ఐబొమ్మ రవి ఉన్నారని గవర్నమెంట్కు మరి పెద్ద హీరోలకు మాకు నష్టం జరిగింది, మేము ఇంత పెట్టుబడి పెట్టాము, ఇవి చేసామని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు కదా. మరి రైతు కూడా మరి ఇంత పెట్టుబడి పెట్టి ఇంత కష్టం వేసి ఇంత చెమట కార్చి మరి ఇంత కష్టపడుతున్న మరి ఈ పెట్టుబడికి ఎవరు ఇస్తారు? మరి గవర్నమెంట్ ఇస్తుందా? మరి ఉన్న మార్కెట్ చైర్మన్ ఇస్తాడా? మరి దీంట్లో ఉన్న సిబ్బందులు ఇస్తారా? ఎవరు ఇస్తారు? అని దానికి సమాధానం చెప్పేటోళ్ళు మంచి గిట్టుబాటు ధర కూడా వేయడం కూడా జరుగుతలేదు. ఇక్కడ వాళ్ళకి నష్టం జరిగితే ప్రతి ఒక్క హీరోలు కానీ, ఎంపీలు కానీ, సీఎంలు కానీ ప్రతి ఒక్కడు వస్తాడు. మరి ఇక్కడ రైతుకు నష్టం చేస్తే ఒక్క నాదుడు కూడా రాడే. మరి అది నిర్లక్ష్యం కాదా? మీది కాదా? మరి ఎప్పుడు వచ్చే ధాన్యానికి అప్పుడు కొంటే అయితే ఒక్కొక్క ధాన్యం వారం రోజులు, 8 రోజులు, 4 రోజులు కంటే అసలు కొనుడే లేడు. ఇక్కడ వచ్చేటోడు నాదుడు చిట్లుగా అన్నీ అట్లనే ఉన్నాయి. ఎవడైనా వస్తాడో చూడండి, మీరు వచ్చి ఇప్పుడు చూస్తారు కదా, ఎవడైనా ఒక మనిషి కానీ వచ్చి కొంటున్నట్టు ప్రూవ్ చేపియండి మాకు. బయట చిట్టి కూడా ఇస్తలే, బయట దడిచింది మేము ఇయ్యమని అంటారు. మరి ఎందుకు మరి ఎంత షెడ్లు ఒక 2 షెడ్లు మొక్కజొన్న పెట్టి 2 షెడ్లు వడ్లకిస్తే మరి దాంట్లో పోసుకుంటే తడవగా మరి ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు? మరి గవర్నమెంట్ కూడా ఇవి అంతా మాకు ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇది ఏం చేస్తారో కానీ ఇది మేమైతే కోరుకుంటున్నాను. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏం తెచ్చినావు అమ్మను? వడ్లు తెచ్చిన సారు 6 రోజులు అవుతుంది. 6 రోజుల కాంచి నేను ఒక్కదానే, నా భర్త కూడా లేడు. నైట్ తెచ్చి వానొత్తంటే నిన్న కింద పడ్డ, అన్నం లేదు, ఏం లేదు, బస్సు పోతే బస్సు లేదు, ఏం లేదు. ఇక అట్నే ఇప్పుడు మొత్తం తడిసినాయి, ఎవ్వరు వస్తలేరు. అవి మరి ఏం చేయాలి? 3-4 రోజులు అవుతుంది అట్నే. సిట్టి ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఆన్లైన్లో కూడా పెడతలేరు. మరి ఆ వడ్లు ఎందుకు తెమ్మానాలి? మార్కెట్ లేదనంటే మేము తేకుంటాం ఉందాం కదా. ఇప్పుడు ఉపాసం ఉండి కింద పడ్డదే కాలో చేయ ఇరితే మాకు బాధ్యత వాళ్ళు దిక్కు లేదు, దేశ లేదు. ఈ మార్కెట్కి ఏం లేదా? మరి మేము ఉంచాలన్నా, ఏం చేయాలి? కొనబోవాలన్నా, ఏడ పోసుకోవాలి, ఏడు పోవాలి? రైతు ఆడి మనిషి ఉంటుంది ఒంటరిది, అది ఏడు పోవాలి? ఒక్క మరి ఏమంటారు? తడిసినాయి కదా, తడిసినాయి, మొత్తం తడిసినాయి. ఆరబోసి ధర రేటు పెడతారా పెట్టరా? మరి ఎందుకు ఇట్లా చేస్తారు? రైతులను ఆగం చేత తీసి పెడతారు. ఒక్క గింజ కూడా కొనమంటారు. రోడ్లు రేటు మొత్తం తగ్గింది. ఇది కేశవరం వ్యవసాయ మార్కెట్లో రైతులు అయితే గోసపడుతున్నారు. గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నాం, ధాన్యం తీసుకొచ్చాం, ధాన్యం కొనుగోలు చేసేవారు లేరు. దీంతో పాటుగా ఉన్న షెడ్లన్నీ మార్క్ఫైడ్ ఏదైతే కొనుగోలు చేసిన మొక్కజొన్నలన్నీ కూడా స్టాక్ పెట్టారు. దీంతో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరుబయట పోస్తున్నామని రైతులు అయితే కన్నీరు పర్యాంతం అవుతున్నారు. ముఖ్యంగా కేశవరం వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమ ఏదైతే రైతులకు ఇబ్బంది కారణం ప్రభుత్వం వహించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, కేసముద్రం.